కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలతో అభివృద్ధి పనులు చేపడుతుందని గత వైసీపీ పాలనలో చేసినట్లుగా హడావిడిగా పనులు చేసి చేతులు దులుపుకోవడం తమ విధానం కాదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీ నాయకులతో కలిసి ఆయన 32 లక్షల రూపాయలతో శీలం నూకరాజు కళ్యాణ మండపం వద్ద రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మొగ్గుపేట నుంచి గోరక్షణపేట గేదెల నూకరాజు లేఅవుట్ షెల్టాన్ వరకు అభివృద్ధి పనులు చేపట్టారని, ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు తిరగటం వల్ల ఎన్నిసార్లు వేసినా కల్వట్టు రోడ్డు కుంగిపోతోందని, 1,50,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టామని తెలిపారు. గోరక్షణపేట పైప్లైన్ పనులు పక్కాగా చేపట్టామని, దురదృష్టవశాత్తు ఈ పనులు జరిగే చోట ప్రమాదంలో ఒకరిని కోల్పోయామని, ఆ కుటుంబాన్ని ఆదుకున్నామన్నారు. నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాస్, మజ్జి రాంబాబు, కీలపర్తి శ్రీను, ఒప్పులూరి విశ్వనాథ్, కోకోనట్ వాసు, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, శ్రీలత, కప్పల వెలుగు కుమారి, రాయి అప్పన్నబాబు, దాస్యం ప్రసాద్, సాలాది ఆనంద్, ఆడారి లక్ష్మీనారాయణ, రఫీక్, రాజా, వై దేవీప్రసాద్, శ్రీనివాస్, శివారెడ్డి, చాపల చిన్నరాజు, వానపల్లి శ్రీనివాస్, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే ఎన్ఆర్సీ నుంచి వాటర్ పంప్ చేసుకొని ముగ్గుపేట, గోరక్షణపేట, శీలం నూకరాజు డౌన్, షెల్టన్ మీదుగా మేజర్ డ్రైన్లోంచి వాటర్ని అంతా కూడా నగరంలో ఉన్న పంప్ చేసే కార్యక్రమం గత 5-6 దశాబ్దాలుగా జరిగేది. ఆ జరిగే లైన్ కూడా ముగ్గుపేట నుంచి డౌన్ వచ్చి రైట్కి తిరిగిన తర్వాత టువర్డ్స్ షెల్టన్ పెట్రోల్ బంక్ దాకా ఎప్పటికప్పుడు ఇప్పుడే చెప్తా ఉన్నారు వర్రే శ్రీని గారు. నాకు తెలిసి గత 4 దశాబ్దాలుగా రాజకీయంలోని ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవగాహనతో ఎప్పుడు ఏదో ఒక సమస్య, అది కాంక్రీట్ డ్రైన్, అది ఏదోటి ఒరుగుపోవడం, బస్సులు దిగిపోవడం, లేకపోతే సడన్గా లారీలన్నీ దాంట్లో పడిపోవడం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కల్పించాలని కూటమి ప్రభుత్వం ఆలోచించింది. మేము ప్రతిసారి చెప్తా ఉంటాం, ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలపైన దృష్టి సారించాలి. పబ్లిసిటీకి దూరంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలకు కాస్త ఇబ్బంది కలుగుతారు. ముమ్మాటికి ఆ కాంక్రీట్ ఏదైతే స్ట్రక్చర్తో నిర్మించబడిన డ్రైన్, దశాబ్దాల వెనకాల నిర్మించబడిన డ్రైన్ని రిప్లేస్ చేసి డిఏ లైన్స్ తోటి సుమారు 1,50,00,000 కార్యక్రమం తీసుకున్నాం.